భార్య భర్త పక్కన కాక ఇంకెక్కడ కూర్చుంటుంది? పోనీ మీ ఒళ్ళో కూర్చోమంటారా? ముక్కు మీద గుద్దుతాను. తినా పల్లవి పక్కన చరణ్ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని స్ప్రే చేయడం కష్టం. భోజనాలైన వెంటనే టైం చూసుకుని స్ప్రే చేద్దాం. అక్షిత, ఏంటి ఇక్కడున్నావు? వెళ్ళి భోంచేయి. ఉమ్. పల్లవి, ఏమైంది? చేతులన్నీ దురద పెడుతున్నాయి, భరించలేకపోతున్నాను. అంత సడన్ గా దురద పెట్టడం ఏంటి? అయ్యో, అంత ఎర్రగైపోయాయంట వదినా. ఇది చూస్తుంటే ఏదో ఇన్ఫెక్షన్ లా ఉంది. పల్లవి, దేన్నైనా తాకావా? ఏం లేదమ్మా, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియట్లేదు. అయ్యో, ఇది మన డ్రీమ్. ఇప్పుడు లైవ్ లో అదే జరుగుతుంది. ఇదేంటి, ఇది ఇంకా గోక్కోవడం లేదు. ఇప్పుడే కదా స్ప్రే చేసాం, అది పనిచేయడం స్టార్ట్ అవ్వాలి కదా. ఇదేంటి అక్షిత, నాకు దురద పెడుతుంది. నీకు కూడా దురద పుడుతుందా? అదేంటి, గోక్కోవాల్సింది అది కదా, దురద పుట్టాల్సింది దానికి కదా. అబ్బా, మంట 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 మంట.
మంట 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 మంట. ఏం జరిగింది అక్షిత? ఏమో తెలీదు ఆంటీ, చేతులు దురద పెడుతున్నాయి. నాకు కూడా దురద పెడుతుంది ఆంటీ. అదేంటి సడన్ గా ఉన్నట్టుండి దురద పెట్టడం ఏంటి? ఇందాక టెంట్లు వేసేటప్పుడు పిచ్చి మొక్కలు ఏమైనా తాకారా? అప్పుడు మొక్కలు తాకుంటే అప్పుడు రియాక్షన్ వచ్చేది కదా మేడం, ఇప్పుడు ఎందుకు సడన్ గా వస్తుంది? అవును, అది కూడా పాయింటే కదమ్మా. భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు, సడన్ గా ఇలా దురద పెట్టడం ఏంటి? ఏంటంటే మాకేమైనా తెలుసా? మేమేమైనా దురదగుంటాకి రాసుకున్నామా? అక్షిత, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అక్షిత. బాధపడటం కాదు, సొల్యూషన్ తెలిస్తే చెప్పు. దీనికి ఒక్కటే సొల్యూషన్. దురద గుంటాకు తగులుంటుంది. ఎక్కడైతే దురద పుడుతుందో అక్కడ శుభ్రంగా పేడ రాసుకుంటే తగ్గిపోతుంది. అవును, దానికి అదే మందు. నేను ఇక్కడెక్కడైనా పేడుందేమో చూసొస్తాను. వదినా, విలేజ్ లో పేడ కరువేముంది వదినా? అదిగో అక్కడ చూడు. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి ఆ పేడ ఒకరికొకరు రాసుకోండి. ఇప్పుడు ఆ పేడ వీళ్ళు చేతులకు రాసుకోవాలా? రే, చేతులు దురద పెడుతున్నాయి కాబట్టి చేతులకు రాసుకోవాలి. మూతి దురద పెడితే మూతికి కూడా రాసుకోవాల్సి వస్తుంది. వదినా, సొల్యూషన్ అదేనంట. తప్పదుగా, వెళ్ళండి. పద. ఏమి పిచ్చి మొహాలారా? ఆ పల్లవి మీద స్ప్రే చేస్తానని చెప్పి మీ మీద స్ప్రే చేసుకున్నారా? అదే మాకు తెలియట్లేదు ఆంటీ. మేము దాని చేతుల మీద స్ప్రే చేసాం, కానీ మా చేతుల మీదకి ఎలా పడిందో అర్థం కావడం లేదు. మా చేతుల మీద మేము ఎందుకు స్ప్రే చేసుకుంటాం? మరి ఎవరు చేస్తారు? నేనే.